సో టాపిక్ ఏంటంటే ఓనర్స్ గురించి. యాక్చువల్లీ నేను తినడానికి బయటికి వెళ్ళా ఈవినింగ్లో. అప్పుడు సార్ ఫోన్ చేసి ఖాదర్ ఎక్కడున్నావు అంటే, సార్ బయటకు వచ్చాను అంటే, సరే తినేసి వచ్చే బయటికి వెళ్దాం అన్నాడు. మీలో మా ఫ్రెండ్ కలిసి అరే ఎక్కడున్నావురా, ఎలా ఉన్నారా అని మాట్లాడి ఎన్సో అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్దాం పదా అంటే, లేదు నేను సార్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను. వాడు అన్నాడు, మీరు ఇలా డ్యూటీలు అలవాటు చేస్తారు కాబట్టి అందరిని అలాగే చేపిస్తారు, అందరితో అలాగే ఉండాలా, అందరు వాళ్ళు చేయట్లేదా మీరు కూడా చేయండి అంటే, ఇప్పుడు మాకు నచ్చింది కాబట్టి మేము ఏ టైం వరకైనా చేస్తాం. ఎందుకనే ఒకానొక టైంలో వాళ్ళు మాకు ఎంత హెల్ప్ చేశారో మాకు తెలుసు. సో ఒక్కొక్కడు టార్చర్ పెట్టేవాడు ఉంటాడు, ఒక్కొక్కడు తిట్టేవాడు ఉంటాడు, ఇంకొకడు బాగా చూసుకునేవాడు ఉంటాడు. సో మా ఓనర్ మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏమని, డ్రైవరు కిందే ఉండాలా, అక్కడే ఉండాలా, రాకూడదు. మా వాళ్ళు అలా ఏం లేదు, పైకి వచ్చి కూర్చొని టీవీ చూడండి రా అంటారు, లేదంటే పిల్లలతో ఆడుకుంటాం సరదాగా. మాకు ఇంట్లో కలిసి ఉంటాం మేము. సో అలాంటి వాళ్ళ కోసం ఎంత చేసినా ఏం చేసినా తక్కువే. సో మీకు తగిలిన ఓనర్స్ బోకులో చాకులో ఉంటారు. మా వాళ్ళు అయితే మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారు. సో మా వాళ్ళని మేము ఎప్పుడూ ఇబ్బంది పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంట్లో ఏం వండినా మా పెద్ద ఆయన అంటే మా పెద్ద సారు ఫస్ట్ డ్రైవర్లకు పెట్టండి అని అంటారు. సో పని వాళ్ళని బాగా చూసుకుంటే ఎక్కడైనా ఆ ఓనర్ని ఎవడైనా గుండెలో పెట్టుకుని పూజిస్తాడు. సో మా ఓనర్ మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు. అందుకు అంతలా చూసుకుంటారు కాబట్టి మేము ఆ టైము ఈ టైం అని లెక్క చేయకుండా పరిగెత్తి చేసేది. ఇప్పుడు మహా అయితే డ్యూటీ అయిపోయి రూము పోయి పీకేది ఏముంది, ఏం లేదు కదా, ఊరికి తింటాము లేదా తాగి పడుకుంటాము. అదే ఈడున్నాం అనుకో టైం పాస్ అవుతుంది, పిల్లలతో ఆడుకోవచ్చు, లేదా ఇంట్లో టీవీ చూడవచ్చు, కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు, అంతే కదా. సో పెళ్ళాం పిల్లలు ఉన్నాడు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో పెళ్ళాం పిల్లలు ఉన్నా కూడా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు. ఎందుకంటే ఓనర్ అంత బాగా చూసుకుంటున్నప్పుడు మనం ఓనర్ని ఇగ్నోర్ చేయలేము కదా. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, శాలరీ ఇచ్చేవాడి మీద సెటైర్లు వేస్తే జీవితం తలకిందులైపోద్ది.